ఈరోజు మనము చింత చిగురు పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు నేను 50 గ్రామ్స్ చింత చిగురు తీసుకున్నాను. ఇలా లేతగా ఉన్నది, చక్కగా మనకి రెడ్డిష్ కలర్గా ఇలా ఉన్నది చూసుకోవాలి. తర్వాత 1 కప్పు పెసరపప్పు, 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, కరివేపాకు, మనకి కూరకి సరిపడా ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, తిరగమాత దినుసులు, ఉప్పు, కారము. ముందుగా మనము ఈ పెసరపప్పుని శుభ్రంగా 2 సార్లు కడిగి వీలైతే ఒక అర్ధగంట పాటు అలా నానబెట్టుకుని ఉంచుకుంటే కనుక కూర అనేది మనకి తొందరగా ప్రిపేర్ అవుతుంది. ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి పప్పుని నానబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ప్రిపరేషన్ ఎలా అనేది చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ చింత చిగురు అనేది మనకి చాలా హెల్త్కి చాలా బెనిఫిట్ చేస్తుంది. తర్వాత చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి చింత చిగురు అనే పేరు తలవగానే మనకి నోరు ఊరుతూ ఉంటుందన్నమాట. చక్కగా ఏ కూరలో దీన్ని యాడ్ చేసుకున్నా కూడా ఆ కూరకి మంచి టేస్ట్ని తీసుకొస్తుంది. దాంతోపాటు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట ఈ చింత చిగురుతో. ముఖ్యంగా మనకి గమ్ ప్రాబ్లమ్స్, నోటిలో మనకి గమ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ చింత చిగురు వాడడం మూలంగా గమ్స్ అనేవి టైట్ అవుతాయి. తర్వాత వచ్చేసి మనకి విటమిన్ సిని బాగా ఎక్కువగా కలిగి ఉంటుంది చింత చిగురు. కాబట్టి మనకి స్కర్వీ, తర్వాత దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే మనకి బ్లడ్ తక్కువగా ఉండడము, ఏదైనా వూండ్స్ అయితే, గాయాలు అయితే కనుక తొందరగా మానకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనకి రెమెడీ ఇస్తుందన్నమాట ఈ చింత చిగురు వాడటం మూలంగా. ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది చింత చిగురు. కాబట్టి సీజన్లో ఇది మనకి ఎప్పుడూ మార్కెట్లో అందుబాటులో ఉండదు. ఈ పర్టిక్యులర్ సీజన్లోనే మనకి ఫిబ్రవరి, మార్చ్ నుంచి మనకి మే, జూన్ ఈ నెలల్లోనే మనకి ఇది మార్కెట్లో కానీ మనకి చెట్లకు కానీ దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను. మనకి ఈ పెసరపప్పులో చింత చిగురు యాడ్ చేసుకోవడం మూలంగా చాలా మంచి టేస్టీగా ఉంటుంది కూర. ప్లస్ మనకి సమ్మర్లో కూడా పెసరపప్పు అనేది చలవ చేస్తుంది. కాబట్టి మనకి ఈ చింత చిగురు దొరికే ఈ సీజన్లో పెసరపప్పు, చింత చిగురు ఇలా ప్రిపేర్ చేసుకోవటం మూలంగా మనకి వేడి నుంచి విముక్తి కలుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు కరివేపాకు వేగిన తర్వాత మనము ఈ పచ్చిమిర్చి, ఆ తర్వాత ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ముందుగా పెసరపప్పుని హాఫ్ ఉడికించుకోవాలి. ఒక నానిపోయి ఉన్న పెసరపప్పు అయితే కనుక మనకి అంతా ఒక 5 నిమిషాల్లో హాఫ్ వరకు ఉడికిపోతుంది. ఒకవేళ టైం లేదు అనుకున్నప్పుడు పెసరపప్పుని అలా 2 సార్లు శుభ్రంగా కడిగేసేసి మనము కూర అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ఉడకటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అంతే, నానకపోతే. ఇప్పుడు ఉల్లిపాయని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ వేగిన తర్వాత మనం పెసరపప్పు వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని హాఫ్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పెసరపప్పు ఉడికేటప్పుడు ఇలా ఒక గింజ మనం ఇలా పట్టుకుని చూసి ఇట్లా నలిపినప్పుడు మెత్తగా అయిపోతుంది. లేదు మనకి గింజ కనుక అంచులు బ్రేక్ అయినట్లు కనిపిస్తూ ఉంటే కనుక ఆ స్టేజ్లో మనము ఈ చింత చిగురు అనేది యాడ్ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి పెసరపప్పు ఉడికేంత వరకు కూడా వాటర్ని మీరు అవసరం మేరకు యాడ్ చేస్తూ ఆ అంచులు బ్రేక్ అవ్వడం
చెక్ చేసుకుని మనం చింత చిగురు యాడ్ చేసుకుందాం. మనకి ఈ పెసరపప్పు ఉడికే టైంలో మనము ఇది చింత చిగురు ఉంది కదా, శుభ్రంగా కడిగి, ఎక్కడా కూడా ఒక్కొక్కసారి మనకి పుల్లలు అనేవి వస్తూ ఉంటాయి. అట్లాంటి ఇదిగోండి చిన్న చిన్నగా ఇలా ఈ పుల్లలు అనేవి లేకుండా చూసుకుని లేతగా అయితే మాత్రం అవి ఉడికిపోతాయి. చింత చిగురు చాలా తొందరగా మనకి 1-2 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఇప్పుడు మనకి పెసరపప్పు అనేది చూడండి ఇలా మనకి గింజ బ్రేక్ అయ్యి కనిపిస్తుంది కదా. ఈ స్టేజ్లో మనము ఈ చింత చిగురుని మీకు వీలైతే ఇలా అరిచేత్తో కాస్త రుద్ది, మనకి చింత చిగురు చాలా చిన్నగా ఉంటాయి కదా ఆకులు, కాబట్టి ఇలా కొంచెం నలుపుకుంటూ వేసేసేయాలి. ఇలా మనకి మొత్తం చింత చిగురు అంతా కూడా వేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి ఒక్కసారి వాటర్, మీకు కూర లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది అన్నమాట పెసరపప్పు చింత చిగురు. కాబట్టి అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు పసుపు, ఒక పించ్ పసుపు, తర్వాత ఉప్పు 1 టేబుల్ స్పూన్, ఆ తర్వాత కూర కారం ఇది 1 టేబుల్ స్పూన్. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము యాడ్ చేసుకుని ఈ స్టేజ్లో ఇంకా మనం స్టవ్ని సిమ్లో ఉంచుకుని లేదా మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా, చాలా తొందరగా మనకి ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట ఈ కూర. మీకు ఇంకా మంచి ఫ్లేవర్ రావాలి అని అంటే మాత్రం కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి కూరకి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. చూసారు కదా, మనకి ఇలా మీకు ఆకు యాడ్ చేసుకున్న తర్వాత, చింత చిగురు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా మగ్గించుకుని మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ మనం ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఉడుకుతూ ఉంటేనే చాలా మంచి టేస్ట్ నోరు ఊరుతూ ఉంటుందన్నమాట ఈ చింత చిగురు. చాలా చాలా టేస్టీగా నోరు రుంచే పెసరపప్పు చింత చిగురు కూర రెడీ అయింది. అందరూ కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని కలిగించే ఈ చింత చిగురుని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.